తనకి ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి అలైన్మెంట్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వంకలు తిప్పుతుంది, మారుస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారని చెప్పేసి రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు, అలాగే హైదరాబాద్ నుంచి, అలాగే నాగర్కర్నూల్ నుంచి శేఖరాచారి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కిరణ్ చెప్పండి, మొత్తానికి త్రిపుల్ రోడ్డుకు సంబంధించి అలైన్మెంట్ పదే పదే మారుస్తున్నారని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రభుత్వం మాత్రం ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చినట్టు చేసుకోవడం వెనకాల ఆంతర్యం ఏంటి అసలు? ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు భూములపైనే ఆధారపడ్డట్టుగా మనమైతే అర్థం చేసుకోవచ్చు. నాడు కంచగచ్చిబౌలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి భూములు కావచ్చు, ఇప్పుడు ట్రిపుల్ ఆర్కు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో పెద్దల భూములు వదిలేసి పేదల భూములపైనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతా కూడా ముందు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ట్రిపుల్ ఆర్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఉమ్మడి యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు వికారాబాదు, రంగారెడ్డి, అంతేకాకుండా మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలతో పాటు ఇటు సంగారెడ్డిలో కూడా పూర్తి స్థాయిలో అలైన్మెంట్ను మార్చింది. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు దాదాపు 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాల్సినటువంటి ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో పూర్తిగా దాన్ని అలైన్మెంట్ మార్చి తమకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఏదైతే కొన్ని చోట్ల 2 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 4 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 10, కొన్ని చోట్ల 6 కిలోమీటర్లు ఇట్లా పూర్తి స్థాయిలో అలైన్మెంట్ను కూడా మార్చింది. అక్కడ ఉన్నటువంటి పేరు మోసిన కంపెనీలకు కావచ్చు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొంతమంది నేతల భూములు ఉండటంతో వాటిని అలైన్మెంట్ కూడా మార్చింది. అయితే పేదల భూములు ఏవైతే ఉన్నాయో కేవలం 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఇట్లా ఉన్నటువంటి భూములపైన ఆధారపడుతున్నటువంటి రైతాంగం అంతా కూడా పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే కనబడతాయి. గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే ఇటు రైతుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. ఈరోజు కూడా ఇటు సంగారెడ్డి జిల్లాతో పాటు అటు మెదక్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా, అటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా రైతులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి భూముల విలువలు ఏవైతే ఉన్నాయో దాదాపు గజానికి 8,000 చొప్పున ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. కానీ గజానికి 33,000 కొన్ని చోట్ల అత్యధికంగా ఉన్నటువంటి భూముల విలువను పూర్తిగా తగ్గించి అర్బన్ ప్రాంతాల్లో కేవలం 2 అదనంగా చెల్లిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కేవలం 3 చెల్లిస్తూ ఉన్నారు. అయితే లక్షలు పలికేటువంటి భూమిని, తమ భూమిని అప్పనంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ కూడా ట్రిపుల్ ఆర్కు సంబంధించినటువంటి బాధితులంతా కూడా తమ గోడును వెల్లబెసుకుంటున్నారు. తమ బిడ్డ పెళ్లి కోసమో, లేదంటే చిన్న అవసరాల కోసమో, లేదంటే ఆ వ్యవసాయం పైనే ఆధారపడుతున్నటువంటి వాళ్ళ భూములను లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. అలైన్మెంట్ మార్పు ఏవైతే ఉందో పూర్తిగా 40 కిలోమీటర్లు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కు 40 కిలోమీటర్లు ఉండాల్సినటువంటి రీజనల్ రింగ్ రోడ్ను పూర్తిగా తగ్గించి 20 కిలోమీటర్లు, 22 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ తమకు నచ్చిన రీతిలో మార్చుకుంటూ ఉన్నారు. తమకు సంబంధించినటువంటి వ్యక్తులే కావచ్చు, తమకు సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి బడా నేతల భూములు కాపాడేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ పూర్తిగా కమిషన్లకు కకుర్తిపడి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. మరోవైపు మంత్రులు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పట్లో వచ్చేది ఉందా, సచ్చేది ఉందా అంటూ కూడా కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అయితే కనబడతారు. కాకపోతే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తమ భూములు కనుక కోల్పోతే మాత్రం తమ జీవనోపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా రైతులు కూడా రోడ్డున పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం పట్ల కూడా రైతులు పెద్ద ఎత్తున ఇటు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా వికారాబాద్ సంబంధించినటువంటి భూ నిర్వాసితులు, ట్రిపుల్ ఆర్కు సంబంధించినటువంటి భూ నిర్వాసితులు కలిశారు. అక్కడ మెదక్ జిల్లాలో కూడా పర్యటనలో, సంగారెడ్డిలో పర్యటనలో ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావును కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూ నిర్వాసితులు కూడా కలిసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. నిత్యం ఈ నెల 15వ తేదీ వరకే ఆ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అభ్యంతరాల స్వీకరణ కావచ్చు, సమస్యల స్వీకరణకు సంబంధించి డెడ్ లైన్ ముగిసింది. అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ కమిషనర్ కావచ్చు, ప్లానింగ్కి సంబంధించినటువంటి డైరెక్టర్లకు వినతి పత్రాలు పెద్ద ఎత్తున సమర్పించారు. భూ నిర్వాసితులు ఎవరైతే గతంలో కేసీఆర్ మా భూములను ఎక్కడ కూడా ముట్టుకోలేదు, ఇచ్చినటువంటి అలైన్మెంట్ కూడా తమకు అనుకూలంగా ఉంది, అప్పుడు కూడా మేము భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్కు మేము ఎందుకు ఓటు వేసామా, కొంతమందికి వద్దన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు, తమ భూములను లాక్కుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ట్రిపుల్ ఆర్ అంశం కూడా మరింత జటిలమయ్యేటువంటి పూర్తిగా వాళ్లకు ఇబ్బందులుగా మారేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన మొండిగా ముందుకు వెళ్తే మాత్రం రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
కిరణ్, ప్రధానంగా ఏదైతే గతంలో మంత్రిగా లేని టైంలో ఏదైతే కోమటిరెడ్డి వ్యాఖ్యలు కొన్ని చాలాసార్లు చేశారు, ఏదైతే ఇది ఖచ్చితంగా ఇది కాదు పోది కాదు అని, ఇంకోటి దీన్ని అడ్డుకుంటామన్నారు. కాకపోతే ఆ అధికారంలోకి వచ్చాక కూడా దీన్ని అడ్డుకుంటామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అడ్డుకోకపోగా వచ్చినటువంటి రైతులను కూడా కించపరుస్తూ మాట్లాడినట్టు కొన్ని సందర్భాలు మనం వింటా ఉన్నాం. అది వాస్తవమా? ఖచ్చితంగా, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలైన్మెంటుకు సంబంధించినటువంటి అంశాలు ఒక పక్కా ప్రణాళికతోటి ఆ రీజనల్ రింగ్ రోడ్ను ఏర్పాటు చేయాలి, ఎక్కడ కూడా భూముల విలువ కంటే ఎక్కువ ఇచ్చి పూర్తిగా వాళ్ళను ఆదుకునేటువంటి భరోసా కల్పించినటువంటి పరిస్థితి చేపట్టి అప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకొని ఆ రీజనల్ రింగ్ రోడ్ను ఏర్పాటు చేయాలని కూడా గత ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ఒక మాట, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి తరుణంలో మరొక మాట మారుస్తూ రైతులను కించపరిచేలా, వాళ్ళ జీవనోపాధి కోల్పోయే విధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కూడా ఇటీవల కనిపించాయి. ఆ రీజనల్ రింగ్ రోడ్డు వచ్చేది లేదు సచ్చేది లేదంటూ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, గతంలో మాట్లాడినటువంటి సందర్భాలన్నీ కూడా బేరీజ్ వేసుకోవచ్చు. తన తీరు పట్ల కూడా ఇటు రైతులు తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అలైన్మెంట్ను ఇష్టానుసారంగా అష్టవంకర్లు తిప్పుతూ పూర్తిగా ఎక్కడికక్కడ ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అలైన్మెంట్లను మారుస్తూ రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు పెడుతున్నటువంటి పరిస్థితి, అటు మంత్రుల తీరు కూడా అదే విధంగా అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సురేష్.